నమస్తే శనార్థులు, దిల్దార్ వార్తలకి స్వాగతం. ఆదివారం ఉప్పిడుపాసం ఉండుడైందిరా. అయ్యో ఏమైంది? ఏమైందని అడుగుతున్నావా? అన్ని తెలిసి నిన్న చికెన్ లాలీపాప్స్ ఫ్రైడ్ చికెన్ తిందామని నాలుకంతా లబలబలాడింది. ఆర్డర్ పెట్టినా అయిపోవు, లేకపోతే హోటల్ కు పోయినా అయిపోయేది కదా. ఎక్కడ పోయేది? గ్యాస్ కు కటకటే ఉన్నది కదా. అరే హోటల్ కూడా మూతపడ్డాయి కదా. అయితే ఈ టైంలో కొందరు ఏం చేస్తుర్రో తెలుసా? గ్యాస్ సిలిండర్ ఒడిచిందేమో పట్టుకపోతున్నాడు అని అనుకునేరు. ఇది కొనుక్కొని పట్టుకపోయే గ్యాస్ కాదు, ఎత్తుకపోయే గ్యాసు. అవును మరి, ఈ కరువు కాలంలో ఎవరిని అడిగినా బ్లాక్ మార్కెట్ లో 5,000 6,000 అంటున్నారట. అందుకే సూర్యాపేట జిల్లా కోదాడకాడున్న ట్రాక్టర్ రిపేర్ షాప్ లో ఉన్న గ్యాస్ బండను ఎత్తుకొని వేయిండు. ఇప్పుడు బంగారు గొలుసులతోని గ్యాస్ బండలు కూడా హాట్ కేకే కదా. అందుకే దొంగలు గీ రూట్ల పడ్డారన్నట్టు. అగో గీ లెవెలు బేసిన్ కు పైపు తొడిగి మురికి కాలువలు పెట్టి గ్యాస్ ముట్టిస్తున్నారు. ఇట్లా కూడా గ్యాస్ వెలుగుతుందా? చీపురు పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ అప్పట్లా మోడీ సారు మురుగులకెళ్లి గ్యాస్ తీయొచ్చు అని చెప్పిండు కదా. ప్రధానమంత్రిని ఎడ్డిచ్చేందుకు ఇట్లా చేసిండట. ఇక ప్రతిపక్షాలు పబ్లిక్ అయితున్న గ్యాస్ తక్లీఫ్ తీర్వాలనని రోడ్డు మీద కట్టెలపై ముట్టించి వంట వార్పి చేసిండ్రు. సర్కారు హాస్టళ్లకు, హోటళ్లకు, అనాథాశ్రమాలకు మస్తు గోసైతున్నదని పార్లమెంట్ లా చేయి గుర్తు లీడర్లు లొల్లి చేసిండ్రు. అక్కడంతా యుద్ధం అయితుంటే ఇక మోడీ గవర్నమెంట్ దున్నపోతు మీద వాన పడ్డట్టే చేస్తున్నది అని అనుకొచ్చిండు ఖర్గే సారు. హాస్టళ్లు క్లోజ్ అయినాయి, ఏజెన్సీల కాడ లైన్లు ఫుల్ అయినాయి. ఇంకెన్ని దినాలో ఈ యుద్ధం గాని మనకైతే ఇప్పట్లో ఈ కష్టాలు దప్పేటట్టే లేవు పోన్రి. అవునరా, ఈ యాసంగి రైతు భరోసా ఇయరట్నా? నువ్వు కూడా ప్రతిపక్షాలు మాట్లాడినట్టే మాట్లాడుతున్నావు కదా. ఏమని ఎవరన్నారు చెప్పు? గులాబీ గుత్తి కవలం కాకాయలు అంటున్నారు కదా. వాళ్ళు సందు దొరికితే సతాయించదామని చూస్తారు. గాల మాటలు పట్టుకుంటావు నువ్వు. మరి ఎప్పుడు ఇస్తారా? పంట వేసే ముందుగా ఇయ్యాలి. ఇప్పుడు కోతల టైం వస్తున్నది. వాళ్ళకు కూడా ఎల్లుమాని ఉండాలి కదరా. రైతులకు ఇయ్యద్దని సర్కార్కి ఎందుకుంటది చెప్పు? ఇంతకు ఎన్నడిస్తున్నారు? రైట్, ఈ నెల 22న రైతు భరోసా పైకం రైతుల ఖాతాలలో పడబోతున్నాయి. ఎప్పుడో ఇయ్యాల గాని ఖజానాల కాసులకు జరంత కటకటయి ఇంత ఆలస్యమైందట. సీఎం రేవంత్ రెడ్డి సారే సిద్దిపేట జిల్లా నర్మెట్టకాడ మీటింగ్ పెట్టి మొదటి విడత కింద 3 ఎకరాల లోపున్న రైతుల అకౌంట్లల్లా 3,590 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తారట. ఇక అటెంకా మళ్ళీ 20 రోజులకు కడమ రైతులకు, ఆ తర్వాత ఏప్రిల్ లోపట 70 లక్షల మంది చిన్న సన్నకారు రైతులకు పెట్టుబడి సాయం అందిస్తామని చెప్తున్నది సర్కారు. ఇక లెక్కకైతే యాసంగి ముంగటెయ్యాలే కదా అని ప్రతిపక్షాలు గట్టిగానే కూతలు పెట్టినాయి, గోడల మీద రాతలు రాసినాయి. ఎక్కడ పోతున్నాయి డబ్బులని అడుగుతాం. మరి కేసీఆర్ గారు కట్టిన ఇల్లు పెట్టిన పోయినట్టు మీకు బ్రహ్మాండమైన వడ్డిచ్చిన విస్తర్ లాంటి రాష్ట్రాన్ని మీకు అప్పచెప్తే ఇలా మీరు ఏం చేస్తున్నారు? ఆర్థిక అరాచకం చేస్తా ఉన్నారన్న విషయాన్ని తెలంగాణను ఒక ఏటీఎం గా మార్చి ఏఐసిసికి సమర్పించుకునే దాని మీద ఉన్న శ్రద్ధ ఈ రాష్ట్రంలోని పేదల మీద లేదు అనేది తప్పకుండా రాష్ట్రంలోని ప్రతి పేదవాడి తరపున ఈ ప్రభుత్వాన్ని నిగదిస్తాం, నిలదీస్తాం. వీళ్ళే ప్రభుత్వ హయాంలో దాచిపెట్టి పోయినట్టు మేమేదో ఇయ్యనట్టు ఉన్నదంతా ఊడ్చుకొని వెళ్లి అవినీతి అక్రమాలతో మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చిన మీరా ఈరోజు మాట్లాడేదని చెప్పండి. రైతుల పక్షాన మేము పోరాటం చేస్తే ఇన్నొద్దులకు వీళ్ళకు ధైర్యం వచ్చిందని ప్రతిపక్షాల లీడర్లంటే మీరు వేసిన అప్పుల కుప్పలకు మిత్తుల కిందనే పోతున్నాయి. ఆ అప్పులు లేకపోతే ఇదివరకు ఎప్పుడో అన్నదాతల అకౌంట్లలో వేసేటోళ్ళమని సర్కారోళ్ళు అంటున్నారు. మొత్తానికి శాననే ఆలస్యమైన మల్ల సభల ప్రతిపక్షాల వాకౌట్లు నాకౌట్లు చేయకుండా ముందుగానే అనౌన్స్ చేసిర్రు. చిన్నప్పటికెళ్ళి నన్నందరూ అమీబాన్ పిలిచేటోళ్ళు తెలుసా? అవునవును, ఎప్పుడు ఎటు తిరుగుతావో తెలియదు. నీకు అన్ని ఉల్టానే అర్థమైతాయా? నేనేమన్నా అమీబాకు ఆకారం లేనట్టు నీ కూడా ఓ నిలకడ ఉండదు అంటున్నా. అది కాదు దాని అర్థం. పరిస్థితిని బట్టి మసులుకుంటా, నన్ను నేను మలుపుకుంటా. గది కూడా ఎప్పొస్తలేదు. సరే తీగాని నువ్వు కూడా జగ్గారెడ్డి సార్ అంతా మంచిదానివి సరేనా? అమ్మో, అట్లని నోట్ల కట్టలు వంచుడు నాతోటి కాదమ్మా. అన్న చేతికి నరం లేకుండా పైసలు వంచుతాడు. పదవిలున్నా లేకున్నా ప్రజల నడుమనే ప్రజల కోసమే పనిచేస్తున్నాడు. అన్నయ్య చేసిన సందడి చూడు. हमारी इबादतों को कबूल फरमा, हमारी तिलावत कुरान को कबूल फरमा। ऐ अल्लाह, आज जो दावत का एहतमाम में बरकत रहमत नादिल फरमा। हर बला और हर मुसीबत से अल्लाह उनके खानदान को अल्लाह महफूज फरमा। ఎవలో గుర్తుపట్టిరా? మన జగ్గన్ననే. హిందూ సాంప్రదాయాన్నే కాదు, అందర్ని గౌరవించే మంచి మనిషి. తెలుగు పండగలొస్తే గుల్లల్లా భజనలు ఎంత భక్తితోటి చేస్తాడో గదా. అట్లనే ముస్లిం సోదరుల కోసం రంజాన్ ఇఫ్తార్ విందు పెట్టిండు సంగారెడ్డి మిలాద్ గ్రౌండ్ లా. ఇక ఈ కార్యానికి కోమటిరెడ్డి సారు, ఉత్తములు సారు, దామోదర రాజనరసింహులు సారు వీళ్ళందరూ కూడా హాజరుపడ్డారు. మంచిగా అందరితోటి కూడి విందులో కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నారు. ఇక జగ్గన్న గురించి మంత్రులు మామూలుగా పొగర్లేదు.
ఎన్నో విందులల్లా పాల్గొన్నాం కానీ గింత గొప్పగా చేసిన వాళ్ళని చూడలేదు. జగ్గన్న మనసు బంగారం, మానవత్వం పరిమళించే మంచి మనిషి అని మస్తు ఒగిడిండు. ఇక అన్న గురించి యావత్ తెలుగు రాష్ట్రాలకు తెలుసు. అన్న అంటే చాలు జేబుల చెయ్యి వెడతనే ఉంటాడు. చేతికి ఎన్ని కట్టలొస్తే అన్ని పైసలు ఇస్తూనే ఉంటాడు. చాలా మంది ప్రజాసేవ చేయాలంటే పదవి కావాలి అని అనుకుంటారు. కానీ సారేమో నేను పోటీ చేయను సంగారెడ్డిలా అని అంటాడు. ఇక అడిగినోళ్లకు కాదనకుంటా సాయం చేస్తుంటాడు. జగ్గన్నకు వాళ్ళ ఆశీస్సులు కూడా ఉండాలని ముస్లిం సోదరులు దీవనార్తులు పెట్టి కడుపు నిండా తిన్నారు. చెట్టుకు కాయ బరువైతదారా? అవే మాటలు. తల్లికి పిల్ల బరువు కాదు, చెట్టుకు కాయ బరువు కాదు. కానీ పిల్లలకు తల్లి బరువైపోతుందిరా. అదే మరి అమ్మకు పిల్లలకున్న తేడా. నిజమే. గంపెడు మందినైనా తల్లి ఒక్కతే సాదుకుంటది. అందరు కలిసి అమ్మనయ్యను సాదుకోలేకపోతున్నారు. ఓయిగా వాళ్ళ కష్టాలు ఎన్నని చెప్తాం తియ్యి. పాపం కరీంనగర్ లా బువ్వ పెట్టే దిక్కులేక ఓ ముసలమ్మ కలెక్టర్ కాళ్ళ మీద పడ్డది. అమ్మను మించి దైవం లేదు అనే రోజుల నుంచి అమ్మే భారం అని అనుకునే రోజులు దాపురిచ్చినాయి. కరీంనగర్ లో ఇగో రాజేశ్వరి అనే ముసలమ్మ కొడుకు చచ్చిపోయిందట. కోడలు ఇంట్లో ఉండనిస్తలేదట. మరి నా బతికేంది, నేను చచ్చేదాకా ఎట్లా బతకాలే, మీరే నాకు ఆధారం చూపెట్టాలే అని ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ అమ్మ కాళ్ళ మీద పడ్డది. పాపం ఒక్కొక్కల్ది ఒక్కో గోస. కొడుకు తనవాడైతే కోడలు పగదైంది. భర్తతోటే వాళ్ళ బంధం తెంచుకున్నట్టున్నది. తల్లిని దూరం పెట్టిందట. మరి కని పెంచి పెళ్లి చేసిన తల్లిదండ్రులు ఎక్కడ పోవాలే? వాళ్ళు కూడా మీ తల్లిదండ్రులు అసంటోలే కదా. కడుపున పుట్టిన పిల్లలున్నోళ్ళు అంతే ఉన్నారు, పిల్లలు లేక అనాథలైనోళ్ళు అంతే ఉన్నారు. బంధాలకు విలువే లేదు వట్టుండ్రి. 10 పరీక్షలు నడుస్తున్నాయి కదరా. అమ్మో, పరీక్ష అనే పదం వినిపిస్తే నాకు ఇప్పటికీ గుండెల్లో గుబులు పుడుతుంది. కష్టపడి చదవద్దురా, ఇష్టపడి చదవాలి. నేను కూడా అదే చెప్తున్నా, చాలా కష్టపడి చదివినా. నేను 10వ తరగతి చదివేటప్పుడైతే తెల్లారు గట్ల దాకా చదువుకునేది. నేనైతే 10 గంటలకే పుస్తకాలు బంద్ చేసి వండుకునేదాన్ని. అదేంది? చదివింది మొత్తం నెమరేసుకునేదాన్ని. ఏంది కలల్నా? మరి ఏం చెయ్యాలరా, నాకు పుస్తకాల వాసన ఇవ్వడంగానే అదేదో మత్తమందు చల్లట నిద్ర వస్తుంది. ఇక పరీక్షల టైంలో గిట్లాంటి డిస్కరేజ్ ముచ్చట్లు చెప్పద్దు. అగో గట్లాంటి ఎంకరేజ్ చేసే ముచ్చట్లు చెప్పి మోటివేట్ చెయ్యాలి. గరేనక ముచ్చట చూడు. సుడుర్రి పట్టుదలుంటే ఏదన్నా సాధించొచ్చు అన్నదానికి ఇట్లాంటోళ్లే ఆదర్శం. ఎత్తు 2.5 అడుగులే, 100 అడుగులు కూడా ఆగకుండా వేయలేదు, కిలో బరువు కూడా మోయలేదు. అయినా మొక్కపోని ధైర్యంతో అన్ని కష్టాలు భరించుకుంటా చదువు మీద ప్రేమతోటి 10వ తరగతి దాకొచ్చింది. ఈ బుజ్జిది ఖమ్మం జిల్లా కేశవపురం. తల్లిదండ్రులు కూలి రైతులు. బుజ్జికి బడికి పోవాలన్నా తల్లో తండ్రో ఎత్తుకొని పోవాల్సిందే. అట్లా 16 ఏండ్ల సంధి తనకు తోడు నీడై తనను చదివిపించుకుంటున్నారు. అంగవైకల్యం ఉన్న ఆత్మవిశ్వాసం అయితే తగ్గలేదు. మంచిగా చదివి తన బిడ్డ మంచిగా బతకాలని ఆ తల్లి తన్లాడుతుంది. పాపం పరీక్షా కేంద్రంలో బుజ్జికి పై అంతస్తుల నెంబర్ వరుడుతోటి తల్లి ఎత్తుకొని పోయి కూసోబెట్టింది. అన్ని చక్కగున్న పోరాలే చదువుకోనరా అంటే తీరొక్క కథలు పడతారు. బుజ్జి చూడుండ్రి, ఇన్ని కష్టాలున్నా కూడా ఎంత ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాస్తున్నదో. ఈ బుజ్జి మంచి మార్కులతోటి పాస్ అయ్యి ఉన్నత చదువులు చదవాలే, ఉన్నతంగా ఎదగాలని కోరుకుందాం. ఎండాకాలం మొదలైందంటే జాతరలు ఉంటాయి కదరా. అవును, చిన్నప్పుడు సెలవులు వచ్చినాయంటే జాతరలు తిరిగేటిది. నువ్వు భక్తితోటి తిరిగేదా, బొమ్మల కోసం తిరిగేది కావచ్చు. అబ్బా, నా మనసు నీకు ఎట్లా తెలుసురా? బొమ్మలు కొనియకుంటే కింద బొర్లాడేదట కదా నువ్వు. నా సంగతి తెలిసిందే గారా, అనుకున్నది సాధించేందుకు ఏమన్నా ఎత్తా. ఓష్ని ఇప్పుడు సెలవులు గిట్లా ఏమనంటే బొర్లాడతావా ఏంది? వేసిన జోకు చాలు గాని వార్తకు పోతావా, నా మీద జోకులు వేసుకుంటా ఉంటావా? మన కొమరెల్లి మల్లన్న జాతర అవుతున్నది గారా. అబ్బా, పోదామా? మనం బోర్డు కాదు గాని అగ్నిగుండాలు దొక్కుతుండ్రు చూద్దుపా. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు కొమరవెల్లి మల్లన్న కొల్పులు మామూలుగా సాగుతలేవు. 3 నెలల బట్టి సాగుతున్న మల్లన్న బ్రహ్మోత్సవాలకు ఇయాల తోటబాయి కాడ అగ్గిగుండాలు దొక్కి భక్తిని చాటుకున్నారు. మొక్కులు వెళ్లార్పుకున్నారు భక్తులు. సిద్దిపేట జిల్లా కొమరలిలా 9 ఆదివారాలు 2 నెలల జాతర ఇయాల్టి ఘట్టంతో ముగుస్తుంది అన్నట్టు. భక్తజన సంద్రంగా మారిన కొమరవెల్లి తిరణాలు ఈ అగ్నిగుండాల దొక్కుడుతోటి బ్రహ్మోత్సవాలు ఒడుస్తాయి అన్నట్టు. మండు టెండల భగభగ మండే ఆ నిప్పుల మీద మల్లన్న నామస్మరణలతోటి పరుగులు పెట్టినా నడిచినా అంత స్వామి చూసుకుంటారనేది భక్తుల నమ్మకం. కోరిన కోరికలు తీరినోళ్లు, కోరికలు కోరుకున్నోళ్లు మల్లన్న సేవల తరించిర్రు. మొత్తానికి ఈ ఘట్టంతో 2 నెలల జానపద జాతర ఒడుస్తుంది అన్నట్టు. మల్లేటికి మల్ల కొత్త మొక్కులతోటి కొమరవెల్లి పాట పాడతారు భక్తులు.
వెళ్ళగొట్టండి, వెళ్ళగొండి, వెళ్ళగ బాబు, వెళ్ళగొట్టండి. జాగ్రత్త. ఇవాళ ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళా దిల్దార్ వార్తల మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.